ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బ్లడ్ ప్యాకెట్లతో సీఎం ఇంటికి దూసుకువెళ్లారు బీఆర్ఎస్వి నేతలు. సాగునీటి డిమాండ్పై సీఎం చేసినటువంటి వ్యాఖ్యలపై వివాదం రాజుకుంది. బీఆర్ఎస్ నాయకుల రక్తం చల్లితే పంటలు పండుతాయి అన్నారు రేవంత్. ఈ కామెంట్స్ పై బీఆర్ఎస్వి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిగో రక్తం, పంటలు పండించు అంటూ రేవంత్ ఇంటి ముందు బీఆర్ఎస్వి నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే మరిన్ని లీటర్ల రక్తం ఇస్తామని కూడా నిరసనకారులు చెప్తూ ఉన్నారు. సీఎం నివాసం ముట్టడికి ప్రయత్నించారు బీఆర్ఎస్వి నేతలు. వారిని అడ్డుకొని పోలీసులు అరెస్టు చేశారు. ఇటు సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ భవన్లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండు. దాంట్లో దిగమను, దూకమను, రాయి కట్టుకొని దూకమను, శని పోతుంది. ఎందుకంటే ఇట్లా పాపాలు చేసి ఇంకా ఎక్కువైనవి. వీళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే గానీ దారిలో పడరు. వాళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నది. ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎందుకంటే వీళ్ళ బలుపు కొవ్వు చూసింది కదా. రైతుల పంట పొలాల్లో నీళ్లు బారించండి ముఖ్యమంత్రి గారు అంటే మా రక్తాన్ని బారిస్తా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషన? నీళ్లు కావాలని మేము అడిగితే రక్తం కావాలని రేవంత్ రెడ్డి అంటుండ్రు. రక్తం ఇస్తా సార్, నీకు రక్తం కావాలంటే ఇస్తాం, దానికి కూడా మేము వెనకాడటోళ్ళం ఏం కాదు. కానీ మాకు నువ్వు నీళ్ళు ఇవ్వడానికి, ఒకవేళ మా రక్తమే నీకు నీళ్ళు ఇవ్వడానికి అడ్డమైతే ఆ రక్తం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు రాజకీయాల్లో విమర్శలు సహజం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రతిపక్షాల యొక్క రక్తాన్ని పంటలపై చల్లాలి, బెల్ట్తో కొట్టాలి అని మాట్లాడడం అనేటువంటిది అత్యంత జుగుత్సాకరం. ఆయన రక్త పిపాసి మనస్తత్వానికి ఇది నిదర్శనం. నేను ఎక్కడ మాట్లాడిండు? ఆయన బోధి పెవిలియన్లో మాట్లాడిండు. పేరేమో బోధి పెవిలియన్. మాటలన్నీ హింసను ప్రేరేపించి హింసను తలపించేటువంటి మాటలు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. ఆ మధ్య చెప్పినాడు ఆయన హిట్లర్ తనకు ఆదర్శం. రేవంత్ రెడ్డి అందుకే హిట్లర్ తరహాలో ఒక హంతక భాష మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఒకటి మాత్రం నిజం, ఫైనల్ గా పాపం పండినాడు హిట్లర్కు ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి నీకు కూడా అదే గతి పడుతుంది. దాంట్లో దిగమను, దూకమను, రాయి కట్టుకొని దూకమను, శని పోతుంది. ఎందుకంటే ఇట్లా పాపాలు చేసి ఇంకా రైట్. ఇక తెలంగాణ రాజకీయాల్లో సాగునీటి లొల్లి కాస్త ఇప్పుడు రక్త రాజకీయాల వైపు మళ్ళింది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇవ్వడమే కాదు, రక్తపు ప్యాకెట్లతోటి ముఖ్యమంత్రి నివాసం వైపు దూసుకు వెళ్ళడం, పోలీసులు అక్కడ వారిని అరెస్టు చేయడం. ఇదిగో మా రక్తం, పంటల మీద చల్లు, పంటలు పండించు, రైతులకు మేలు చేయి. ఇది సరిపోతే ఓకే, సరిపోకపోతే మరిన్ని లీటర్ల రక్తం పంపించడానికి కూడా మా కార్యకర్తలు, నేతలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకు ఈ రక్త రాజకీయాలు? రైతులకు మేలు చేయమని, వారికి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు విడుదల చేయమని మేము అడుగుతూ ఉంటే మా రక్తం చల్లుతావా, మా రక్తం చల్లి పంటలు పండిస్తావా నువ్వని కూడా వారు రక్తపు ప్యాకెట్లతో ప్రదర్శనగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్ కూడా మనం చూస్తున్నాం. ఎంత కావాలంటే అంత రక్తం మీకు పంపిస్తాం, రైతులకు మేలు చేయండి. తెలంగాణలో రైతుల పంటలకు నీళ్లు ఇస్తారా, లేకపోతే మా రక్తంతో పండించినా పర్వాలేదు, ఇది చెప్తున్నటువంటి మాట. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి విడుదలపై మొదలైనటువంటి రగడ అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయి మాటల యుద్ధానికి చివరకు బ్లడ్ ప్యాకెట్లతో సీఎం నివాసం ముట్టడి వరకు వెళ్ళింది అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి ఎందుకు ఆ కామెంట్ చేయాల్సి వచ్చింది? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రతిపక్షాలను రాజకీయంగా ఖండించడం వేరు, కానీ వారిని ఖండించి ఆ రక్తాన్ని రైతుల పొలాల్లో చల్లితే అవే పంటలు పండుతాయి అనేటువంటి మాట మాట్లాడారు అని అంటే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నది ఒకటే. గతంలో ఏ ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. హిట్లర్ తనకు ఆదర్శం అని పదే పదే చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి మనసు కూడా హిట్లర్ మనస్తత్వమే. ఈ ఒక్కటే నిదర్శనం. సాధ్యమైతే అది కూడా చేసి చూపిస్తారు అని బీఆర్ఎస్ నేతలైతే విమర్శల పర్వాన్ని అయితే కొనసాగిస్తున్నారు. రైతులు నీళ్ల కోసం అల్లాడుతూ ఉంటే ఇటు నేతల మధ్య సాగుతున్నటువంటి ఈ పొలిటికల్ వార్ రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీ రైతులకు నిధులు విడుదల చేయడం కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలన్నీ చేపడుతున్నప్పటికీ
ఇలాంటి వివాదాలు కావచ్చు, ఇలాంటి వ్యాఖ్యలు కావచ్చు, దీనివల్ల తాము చేసింది చెప్పుకోలేక ఇలాంటి వ్యాఖ్యల వల్ల మొత్తం కూడా చేసినటువంటి సంక్షేమం, ప్రజలకు చేస్తున్నటువంటి మేలు ఇదంతా కూడా డైవర్ట్ అయిపోతోంది. ఇది కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నటువంటి ఒక మాట, ఒక వర్గం. సో మనం చేస్తున్నాము, చెప్పుకోలేకపోతున్నాము, ప్రతిపక్షాలకి మన వ్యాఖ్యలతో మనమే నిరసన తెలిపేటువంటి అవకాశం ఇస్తున్నాం. ఇది ప్రజల్లోకి మరో విధంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు నియోజకవర్గాల్లో పర్యటించాలన్నా, దీనికి సంబంధించి ఇతరత్ర వాటికి వెళ్ళాలన్నా కానీ, ప్రజల వద్దకు వెళ్ళాలన్నా కానీ రక్తపు రాజకీయాలు ప్రోత్సహించేటువంటి ముఖ్యమంత్రి అని ప్రజల నుంచి కానీ, అక్కడ స్థానికంగా ఉండే బీఆర్ఎస్ నేతల నుంచి కానీ నిరసన వ్యక్తమవుతుంది. అప్పుడు పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉండబోతున్నాయనేటువంటిది అయితే క్లియర్ కట్గా చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతలు ఆగ్రహ జ్వాలలను వెళ్లగక్కుతున్నారు. అయితే ప్రభుత్వ వాదన అయితే మరో విధంగా ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతుల నేపథ్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ సిఫార్సులను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ప్రతిపక్షాలు దీని మీద రాజకీయం చేస్తున్నాయని ముఖ్యమంత్రి కొట్టిపారేసినప్పటికీ సో దానికి కావాల్సిన టెక్నికల్ రీజన్స్ని ఆయన చెప్తే బాగుంటుంది. ఇదిగో ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సు లెటర్ నీటి విడుదల చేస్తే ఇలాంటి పరిణామాలు ఉంటాయని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది అని ఒక లేఖ ఇచ్చినప్పటికీ, లేకపోతే మీడియా ముందు దానికి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చినప్పటికీ బాగుంటుంది. కానీ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే కరెక్ట్ కాదు, అది ప్రజల్లోకి నెగిటివ్గా వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఇటీవల మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకుల డిమాండ్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెప్తున్నారని మండిపడుతూనే ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యమంత్రి చేసినటువంటి సంపూర్ణ వ్యాఖ్యల డీటెయిల్స్ ఒకసారి చూద్దాం మనం. బీఆర్ఎస్ నాయకులకు బెల్ట్ ట్రీట్మెంట్ అవసరం, వాళ్ళను కోసి వాళ్ళ రక్తాన్ని, ఈగోను, కొవ్వును పంటల మీద చల్లితే ఆ రక్తం వల్ల పంటలు పండుతాయి, రైతులు వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇది ముఖ్యమంత్రి చేసినటువంటి నేరుగా అంటే కామెంట్, సెటరికల్గా చేసినప్పటికీ కూడా తీవ్ర సంచలనం అయితే అయినటువంటి పరిస్థితి. రైతుల కోసం నీళ్లు ఇవ్వాలని అడిగితే ప్రతిపక్ష నేతల రక్తం చల్లాలంటూ సీఎం చేసినటువంటి వ్యంగ్యాస్త్రాలు రాజకీయంగా ఏ స్థాయిలో ఉద్రిక్తంగా మారాయో మనం చూస్తున్నాం. నిరసన తెలిపే వరకు వెళ్ళింది. రైట్, గెల్లు శ్రీనివాస్ ఒకసారి ఏం మాట్లాడారో చూద్దాం. తెలంగాణ రైతాంగానికి అన్నపల్లి పంపాల కోసం అయితే ఇవాళ రక్తం కావాలని అడిగింది ఇవాళ రేవంత్ రెడ్డి. అందుకనే రక్తం ఇస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మా రక్తాన్ని తీసుకోండి, తెలంగాణ రైతాంగానికి మాత్రం ఇవాళ కాళేశ్వరం నీళ్ళు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాలు కాబట్టి వాటి కోసం అని చెప్పి ఇవాళ తెలంగాణ ఉద్యమం జరిగితే ఇవాళ రైతాంగానికి నీళ్లు రేవంత్ రెడ్డి నీళ్లు ఇవ్వమని అడిగితే ఇవాళ కేసీఆర్ ను రక్తం పడతావా, కేటీఆర్ ను హరీష్ రావు గారిని రక్తం పడతావా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రక్తం పడతావా? అందుకని మా రక్తాన్ని తీసుకొని నీళ్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతులకు కన్నెపల్లి పంపు ద్వారా పంపు లాంచ్ చేసి ఆ నీళ్లను రిజర్వాయర్లో నింపి తెలంగాణ రైతుల కోసం నీళ్లు ఇయ్యి, నువ్వు నీళ్లు నింపకపోతే ఆ నీళ్ళన్ని పట్టిసీమ ద్వారా ఆంధ్ర పోతా ఉన్నాయి తప్ప తెలంగాణ నష్టపోయింది. కేసీఆర్ గారు తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది తెలంగాణ రైతుల కోసం. ఆ ప్రాజెక్టు తెలంగాణ రైతులకు ఉపయోగపడకుండా ఇవాళ ఆంధ్ర నాయకులకు లబ్ధి చేకూరే ముఖ్యమంత్రి వ్యవహరిస్తా ఉన్నారు. సో కేటీఆర్ స్పందించినటువంటి విధానానికి సంబంధించి కూడా ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. సో ఇప్పుడు గెల్లు శ్రీనివాస్ మాట్లాడారు. హరీష్ రావు లాంటి వ్యక్తిని, మా బీఆర్ఎస్ నేతల రక్తాన్ని పంటల మీద చల్లుతావా, ఇదిగో రక్తం ప్యాకెట్లతో వచ్చాము తీసుకో, నీకు మరిన్ని ప్యాకెట్లు కూడా మేము పంపిస్తామనేటువంటి ఈ మాట. అలాగే కేటీఆర్ స్పందించిన విధానాన్ని కూడా ఒకసారి చూద్దాం. రేవంత్ రెడ్డిని రక్త పిశాచి అని కూడా సంబోధిస్తూ తీవ్ర వ్యాఖ్యలైతే చేశారు కేటీఆర్. నీళ్ళు అడిగితే నెత్తురు చల్లుతా అంటావా, రక్త పిశాచి, ఇంకా తీరలేదా మీ రక్తదాహం? 60 ఏళ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు కదా, సరిపోలేదా అని కూడా ఆయన ఒకంత ఘాటుగా కూడా స్పందించడం జరిగింది. తెలంగాణ రక్తం రుచి మరిగినటువంటి తోడేలు కాంగ్రెస్ పార్టీకి ఇంకెంత రక్తం కావాలని, రైతుల కోసం ఎంత రక్తమైనా ధారపోయడానికి సిద్ధమని, కానీ తక్షణమే నీళ్ళు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు, ఆదేశాలు కావచ్చు, ఇచ్చినటువంటి హెచ్చరికలు కావచ్చు, నీళ్లు విడుదల చేస్తే జరిగేటువంటి నష్టం ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా రైతాంగానికి, పర్టికులర్గా ప్రతిపక్షాలకి రేవంత్ రెడ్డి వివరిస్తే బాగుండేది. కానీ అలా చేయకుండా చేసినటువంటి ఈ కామెంట్స్, ఒకవేళ ఆయన చెప్పి ఉండొచ్చేమో, కానీ ఈ విధంగా రైతుల విషయంలో కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాల విషయంలో కానీ వారు స్పందించినటువంటి విధానం అన్ని వర్గాల్లోనూ తీవ్ర విమర్శలకైతే దారితీస్తోంది. కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం అయితే
తలపట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రజల్లోకి వెళ్ళాలంటేనే ఇప్పటికే ఇచ్చినటువంటి హామీల్లో సామాజిక పెన్షన్లు కావచ్చు, దీనికి సంబంధించి ఆడపిల్లలకి కళ్యాణ లక్ష్మి ఆ నిధులకు సంబంధించి కూడా ఇచ్చినటువంటి హామీలే నెరవేర్చలేదు. ఈ వ్యాఖ్యలతోటి ప్రజల్లోకి వెళ్తే మాకు విమర్శలు వ్యక్తమవుతాయి, ముఖ్యమంత్రి ఆలోచించి కామెంట్ చేస్తే బాగుండేదని కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం చెప్తోంది. చూడాలి ఈ రక్త రాజకీయాలు ఎక్కడి వరకు వెళ్తాయో.